హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. క్యాప్సికమ్ని కర్రీలా కుక్ చేసుకుంటే పిల్లలు అలాగే కొంతమంది పెద్దవాళ్ళు కూడా కర్రీగా అయితే ఇష్టపడరు. ఇలా కర్రీలా కాకుండా నేను చేసినట్లుగా కాస్త గ్రేవీతో ఉండేలాగా క్యాప్సికమ్ మసాలా కర్రీని ప్రిపేర్ చేసి చూడండి. పిల్లలు కూడా లొట్టలేస్తూ చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది వేడివేడిగా అన్నంలోకైనా రోటీలో అయినా పుల్కాలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 2 స్పూన్ల వేరుశనగ పప్పుని వేసుకోవాలి. దీంతోపాటు ఒక 10-15 జీడిపప్పులను కూడా వేసుకొని దోరగా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 స్పూను నువ్వులను కూడా వేసుకొని వీటిని కూడా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసినంతసేపు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత 2 స్పూన్ల కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి. కొబ్బరి తురుము అవైలబుల్గా లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలనైనా సరే యూస్ చేసుకోవచ్చు. ఇలా కొబ్బరి తురుముని వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అవనివ్వాలి. ఇది చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని దీనిలోకి కట్ చేసుకున్న 2 టొమాటో ముక్కలను కూడా వేసేసుకోవాలి. టొమాటో ముక్కల్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు కాస్త వాటర్ యాడ్ చేయాలి అనిపిస్తే కాస్త వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా స్మూత్గా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని అలాగే క్యాప్సికమ్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకున్నాను. వీటిని నేను చూపిస్తున్నట్లుగా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మిగిలిన ఆనియన్స్ అన్నింటినీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. క్యాప్సికమ్ని కూడా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే గ్రేవీలో త్వరగా సాఫ్ట్గా అయిపోయి గ్రేవీతో మిక్స్ అయిపోయి క్యాప్సికమ్ కూర తింటున్నామన్న ఫీలింగే ఉండదు. ఇలా నేను చూపిస్తున్నట్లుగా కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఇలా మిగిలిన క్యాప్సికమ్ అన్నింటినీ కూడా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. క్యాప్సికమ్ మసాలా కర్రీకి పెద్ద ముక్కలుగా ఉంటేనే కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూను ఆవాలు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూను జీలకర్ర వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 3 ఎండుమిర్చి, ముందుగానే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 3 కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి ఆనియన్స్ ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూను పసుపు, 1.5 స్పూన్ల కారం, రుచికి సరిపడినంత సాల్టు, అలాగే 1 టీ స్పూను గరం మసాలాని వేసుకొని వీటన్నింటినీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగానే కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి క్యాప్సికమ్ ఇలా కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న 2 టొమాటో ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగానే పేస్ట్ చేసుకున్న ఈ మసాలాను కూడా వేసేసుకొని క్యాప్సికమ్ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. 1/2 గ్లాస్ వాటర్ని వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఏవైనా స్పైసెస్ని అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే ముందుగానే అడ్జస్ట్ చేసుకొని 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది, అలాగే గ్రేవీ కూడా కాస్త థిక్గా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర, కాస్త కసూరి మెతిని కూడా వేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి కసూరి మెతిని మాత్రమే యూస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి చాలా ఎమ్మీగా క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.